హలో గాయ్స్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం ఏంటంటే టోటల్ వేవ్నెస్ ఆఫ్ నెంబర్స్ ఇన్ రేంజ్ 1 అనమాట. ఈ ప్రాబ్లం చూసినట్టయితే ఫస్ట్ ఇన్పుట్ అనేది 2 నెంబర్స్ ఇస్తాడు. క్లియర్ కదా? మనం ఏం చేయాలంటే ఆ 2 నెంబర్స్ మధ్య ఉన్న ప్రతి నెంబర్ ఇంక్లూజివ్ రేంజ్, అంటే 2 నెంబర్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండాలి. ఓకే, క్లియర్ కదా? ఆ 2 నెంబర్స్ ఉన్న ప్రతి నెంబర్లో కూడా మనం పీక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. పీక్స్ అంటే ఏంటి? పీక్స్ అంటే హయ్యెస్ట్గా ఉన్న వాల్యూ. హయ్యెస్ట్గా ఉన్న వాల్యూ అంటే సరిపోతుందా? ఎలా కన్సిడర్ చేస్తావు? ఈ 2 నైబర్స్ ఉన్న పీక్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న నెంబర్ కన్నా పీక్ వాల్యూ అంటే పెద్దదైతే అప్పుడే పీక్ అని కన్సిడర్ చేసుకుంటాం. అదే 2 నెంబర్స్ కన్నా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న నెంబర్స్ కన్నా చిన్నదైతే దాని వాల్యూ కింద కన్సిడర్ చేసుకుంటాం. క్లియర్ కదా? ఓకే, అలాగా ఈ సెట్ నెంబర్ రేంజ్లోని టోటల్గా ఎన్ని పీక్స్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, అది ఎలాగో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారా 198,202 ఉంది. ఈ సెట్ డిజిట్లో చూసుకున్నట్టయితే 9 అనేది పీక్, ఇందులో చూసుకున్నట్టు 0 అనేది వ్యాలీ, ఇక్కడ కూడా 0 అనేది వ్యాలీ. సో ఇలా టోటల్గా 3 ఉంటాయి పాసిబిలిటీస్. సో 3 రిటర్న్ చేస్తాడు అనమాట. ఓకే, మనం కౌంట్ రిటర్న్ చేయడానికి ఇనిషియల్గా కౌంట్ అనేది 0 పెట్టుకుంటున్నాను. క్లియర్ కదా? ఓకే, తర్వాత ఏంటి, ఒక లూప్ అనేది రన్ చేసుకున్నాను. మనకి నెంబర్ రేంజ్ ఇచ్చాడు num1 num2 అని. ఓకే, num1 num2 కూడా కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి num2 + 1 వరకు నేను లూప్ అనేది ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, క్లియర్ కదా ఇక్కడ వరకు? నెక్స్ట్ ఇప్పుడు మనకేంటి డిజిట్స్ అనేవి ఎలా వస్తాయి? ఫస్ట్ మనకి సెట్ అండ్ డిజిట్ కింద తీసుకుంటున్నాను నేను. ఈ నెంబర్స్ అనేవి ఫస్ట్ స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకో, అంతా స్ప్లిట్ చేసుకోవడానికి సెట్ 9 నెంబర్స్ స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకున్నాను. తర్వాత ఏంటి, మనకి స్ప్లిట్ అవ్వాలి. ఓకే, స్ప్లిట్ అయ్యింది. స్ప్లిట్ అయ్యి నేను మళ్ళీ సెట్ అయిన ఒక్కొక్క నెంబర్ మళ్ళీ ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంటీజర్. క్లియర్ కదా? ఇదంతా ఒక లిస్ట్లో తీసుకుంటున్నాను. ఓకే, మళ్ళీ క్లియర్ కదా? ఓకే, బాగానే ఉంది. ఇప్పుడేంటి, ప్రతి 3 నెంబర్స్ మధ్య ఉన్న మన పీక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ ఒకసారి చెక్ చేస్తావు. తర్వాత ఏం చెక్ చేస్తావు? సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్ చెక్ చేస్తావు. తర్వాత థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్, ఫిఫ్త్ నెంబర్. ఓకే, ఈ విధంగా 3 ఎలిమెంట్స్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి. క్లియర్ కదా? ఓకే, ఆ 3 వాల్యూస్ ఏబీసీ అనుకుందాం. జిప్ చేసుకుందాం ఆ 3 వాల్యూస్. జిప్ అంటే ఏంటి అంటే ఆ సెట్ అండ్ వాల్యూస్ అన్నీ ఒక టప్పుల రూపంలో స్టోర్ అవుతుంది. ఓకే, అంటే డిజిట్స్ అని తీసుకుంటే స్టార్టింగ్ నుంచి తీసుకుంటుంది. నెక్స్ట్ డిజిట్స్ ఆఫ్ 1 నుంచి అంటే ఇండెక్స్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ చేస్తుంది. అంటే ఫస్ట్ 0 నుంచి, బి అనేదేమో ఇండెక్స్ నెంబర్ 1 నుంచి, సి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? మరి ఇండెక్స్ నెంబర్ 2 నుంచి స్టార్ట్ అవ్వాలి. క్లియర్ కదా? ఓకే, ట్రావర్స్ అయిపోయాం. మన సింపుల్ కండిషన్ ఏంటి, వాల్యూ ఎప్పుడైతే ఇది హిల్ పీక్స్ అనమాట. పీక్ అంటే ఏ కన్నా సి కన్నా బి అనేది గ్రేటర్ దెన్ అయితే ఈ కండిషన్. ఆర్ ఇంకే కండిషన్, వాల్యూ ఎప్పుడవుతుంది? సేమ్ ఇదే కండిషన్, కాకపోతే మిడిల్ ఎలిమెంట్ అనేది చిన్నది అవ్వాలి. అంతే కదా? మిడిల్ ఎలిమెంట్ అనేది చిన్నది అవ్వాలి. ఓకే, ఎప్పుడైతే ఈ 2 ఆటలు ఏ కండిషన్ సాటిస్ఫై అయినా సరే మనం కౌంట్ అనేది +1 ఇంక్రిమెంట్ చేసుకో. క్లియర్ కదా? ఫైనల్గా ఇవన్నీ వచ్చాక మనకి ఏం రిటర్న్ చేయాలి అంటే కౌంట్ రిటర్న్ చేసేయాలి. క్లియర్ కదా? ఓకే, సబ్మిట్ చేస్తాను గైస్. సొల్యూషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కమెంట్ పెట్టండి. ఇంకా ఆప్టిమల్ సొల్యూషన్స్ కోసం నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. ఒకసారి స్టే ట్యూన్డ్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.